వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం మా కులంకు చేయాల్సినది ఏ సౌకర్యాలు చేయకుండా మమ్మలను పూర్తిగా వెనకబడి చేయాలనే చూస్తున్నారంటూ మా కులస్తులకు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వకుండా మా హక్కులను కూడా కాలరాస్తున్నారు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన సునీత అన్ని కులాలకు కార్పొరేషన్లు ఇచ్చారు. ఆరేకటిక సంఘానికి కార్పొరేషన్ లేదు. అంతేకాకుండా మా వృత్తికి సంబంధించిన వృత్తి పనులను మాకే అప్పగించాలంటూ మా కులస్తులకు బీమా సౌకర్యం కల్పించాలంటూ, అంతేకాకుండా మాకు కూడా ఒక ఎమ్మెల్సీని ఇవ్వాలని, గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందించే నాన్ వెజ్ మాకే ఇవ్వాలని, మేమే సప్లై చేస్తే మా కుల వృత్తిదారులకు జియాగూడ చెంగిచెర్ల మండేలను మా కులస్తులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నమస్కారం, నా పేరు జమాల్పూర్ సునీత. నేను ఆరేకటిక సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని. మా కులానికి ఒక మీటింగ్ చేసుకోండి మీరు ఏకంగా అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అందుకు మేమందరం పార్టీలకు అతీతంగా నగరం నడివడ్డున రవీంద్ర భారతిలో ఒక మీటింగ్ చేసుకున్నాము. ఆ మీటింగ్ కి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వస్తారని చెప్పి ఇన్విటేషన్ పెట్టారు, రాలేదు. పోనీ ఆయన బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. బీసీ మంత్రి అన్న రావాలి, కనీసము తను రాలేదు. ఆడికి వచ్చింది ఒక మంత్రి వచ్చిండు, తను ఏం మాట్లాడిండో ఎవరికి అర్థం కాలేదు. ఇంకొకటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వచ్చిరు. తను ఒక కాంగ్రెస్ పార్టీ లాగా కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ లాగా మాట్లాడిండు. మా కుల సమస్యలు వినలే, మా కులసులను మాట్లాడనియలేదు. మీరు వేదిక ద్వారానే మా సమస్యలు తీర్చేంత చిన్న చిన్న డిమాండ్స్ మావి. అవేమంటే మాకు ఒక బీమా సౌకర్యం లేదు. గీత కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు ఉన్నట్టు మాకు ఒక బీమా సౌకర్యం కల్పించాలి. ఇంకొకటి మాకు కార్పొరేషన్ లేదు, మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఆ కార్పొరేషన్ గురించి చాలా రోజుల నుంచి మేము చాలా మీటింగులు చేస్తున్నాం, చాలా ఉద్యమం చేస్తున్నాం, కానీ మాకు అది జరగలేదు. ఇంకొకటి గవర్నమెంట్ స్కూళ్లలో, గురుకులాలలో మేము చేసే మాంసం వృత్తి ఆ కాంట్రాక్ట్ మాకే ఇవ్వాలని చెప్పి మా కుల సోదరులు ఒక డిమాండ్ తీసుకొచ్చిరు, దాన్ని ఓకే చేయాలి. ఇంకొకటి మా కులస్తులకు ప్రత్యేకమైన హాస్టల్స్, మా కుల పిల్లలకి ప్రత్యేకమైన హాస్టల్ ఏర్పాటు చేయాలి. ఇంకొకటి జియగూడ మండీలు మరియు పెద్ద పెద్ద చెంగిచెర్ల మండీలు, మాకు స్లాటర్ హౌస్లు అవి మాకు పునరుద్ధరించాలి. అది కూడా ఒక డిమాండ్. ఇవన్నీ చాలా సమస్యలతో చాలా గంపెడంత రాష్ట్రం నలుమూలల నుంచి గంపెడంత ఆశతో మా కుల బంధువులు అందరూ వచ్చిరు. వాళ్ళందరినీ నిరుత్సాహపరిచేటట్టు మన రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రాలేదు. కాబట్టి మా కులస్తులకు నేను ఒకటే మాట చెప్తున్నాం, మీరు ఎవరు అధైర్యపడే అవసరం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా డిమాండ్స్ ఓకే చేయకపోతే మేము ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అసెంబ్లీని ముట్టడిస్తాం. మీరందరూ ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం మెడల్ వంచైనా సరే మన డిమాండ్స్ మనం సాధించుకుందాం. ఒకవేళ మనకి ఇప్పుడు కూడా మన డిమాండ్స్ ఓకే చేయకపోతే మేము ఎమ్మెల్సీ మన కవితక్క ఆధ్వర్యంలో మనం ఒక పెద్ద ప్రెస్ మీట్ చేద్దాం. మన డిమాండ్స్ మనం ఓకే చేసుకుందాం. ప్రభుత్వాన్ని మనం నిలదీద్దాం. మీరెవరు అధైర్యపడే అవసరం లేదు. జై ఆరేకట్క, జై జై ఆరేకట్క.